ఈరోజు మనం అనుకుంటుంది తప్పైపోయింది. కొత్తగా వచ్చిన టీచర్ మీరేనా? బ్యాగులు ఇవ్వండి. ఎండిపోయిన ఈ ఊర్లో కలర్ఫుల్ గా ఒక అమ్మాయిని చూపించి ఇలా చేసేసావే దేవుడా, నీకే న్యాయమా? నా మనసు ఎంత పాడవుతుంది. ఇది అన్యాయం. నేను పెట్టాలి. టీచర్ మీరు రండి. వాళ్ళతో ఏం మాట్లాడకండి, నోరు మూసుకొని ఊరుకోండి, అర్థమైందా? నేను తీసుకొస్తాను. సిటీకి విలేజ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో చెప్పు. ఏంటి పజిల్స్ అడుగుతున్నావా? నువ్వే చెప్పు. సరే రా. సిటీలో ఎవరు చూసినా ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా కోపంగా మాట్లాడతారు. మిషన్ లాగా అని చెప్పు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉందో తెలుసా? పుణ్యక్షేత్రంలో ఉన్నట్టుగానే ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉంది. వదిలితే నువ్వు రచయిత ఎలాగున్నావే అంబిక. ఇప్పుడు నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నావు తెలుసా? చీ వదిలేవే. నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. ఎవరికి తెలుసు, వాళ్ళంతా పాపం. పాపమేలే. సరే, అబ్బాయిలు మన దగ్గర ఏముందని అంతలా వెనక పడుతూ ఉంటారు? నీకంతా వివరంగా చెప్పాలి. తేనెటీగ పూ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? తేనె తాగడానికి. అలాగే అబ్బాయిలు అమ్మాయిలు వెనకాలే తిరుగుతారు. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకి తేనెలాగే, కానీ అమ్మాయిలకి అబ్బాయిలు ఎప్పుడు పురుగుల్లాంటి వాళ్లే. అమ్మా తల్లి, నిన్నొచ్చి అడిగాను చూడు. పెళ్లి కాకముందే నువ్వు ముసల్దాని వయ్యేలాగున్నావు. అందులో ఏం తప్పుంది? ఉండి చూడు, నీకే తెలుస్తుంది. ఓకే. సరే అంబిక, ఆ దొంగని పట్టుకునే ధైర్యం నీకెలా వచ్చింది? వివేకానందుడి బుక్ చదివితే నీకు వస్తుంది. చదువుతానులే, కానీ నువ్వు ఒకటి గమనించావా? ఆ చైన్ తీసుకొని వెళ్లారే, అతను చాలాసేపు మనల్నే గమనిస్తూ ఉన్నాడు. దానికేంటి అర్థం? ఏయ్, ఫోన్ నెంబర్ తీసుకొచ్చుంటే అడిగి చెప్పుండేదాన్నిగా. ఏయ్, నన్ను చూడ్డం కన్నా నిన్ను చూసి నవ్వుతూ మాట్లాడాడు. ముఖం తెలియని వాళ్ళని రెండి పొండని మర్యాదగా మాట్లాడు. ఓయబ్బో, కోపం చూడు. అతను చెప్పింది నిజమవుతుందేమో. అక్క, మీరు కొత్తగా వచ్చిన టీచర్సా? నువ్వెవరు? నేను కత్తిసేను, సింహాచలం మనిషిని. ఏం తింటారో చెప్పండి. ఏంటి దిక్కులు చూస్తున్నారు? ఆలోచించకుండా చెప్పండి, నాకు చాలా పనులున్నాయి. మాకేం వద్దు. ఇప్పుడు ఆకలిగా లేదు, కావాలంటే చెప్తా. సరే, మీకు ఏది కావాలో ఆయనకి చెప్పుకోండి, అర్థమైందా? దొంగాట అడగకూడదు, సరేనా? ఏమే మీకు సిగ్గనేదుందా? అమ్మ ఊరికే ఉండమ్మా. నీకు పెళ్ళై ఉంటే నేను మనవరాలు ఎత్తుకుని ఉండేదాన్ని. నువ్వు పెద్ద మనిషి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, నీకు కొంచెం కూడా దిగులనేది లేదా? ఏ బుజ్జమ్మా, కాళ్ళు చేతులు దురదగా ఉన్నాయి, కొంచెం వచ్చి నీళ్లు పోయివా? నీళ్ళు కడుక్కో. నువ్వు వచ్చిస్తే ఏమన్నా తగ్గిపోతావా? నీకు నీళ్ళు నేనెందుకు ఇవ్వాలి? నీ మొగుండే నేను. అది మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేయి. పెళ్లికి వచ్చిన పిల్లలు సంగతి మర్చిపో. దానికి నన్నేం చేయమంటావే? అవును, నీకేమీ తెలీదు. కూతురు పెద్ద మనిషి అయ్యి 7 సంవత్సరాలు అయింది. దానికి పెళ్లి చేసి పంపించాలనే జ్ఞానం కొంచెమైనా ఉందా నీకు? వాళ్ళ నాగదోషంతో నువ్వు గాని నన్ను అంటావేందే? ఊర్లో మన పిల్లల పేర్లు విన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. బంధువులు కూడా రావడం లేదు, పారిపోతున్నారు. నా మేనల్లుడు మెడ మీద కత్తి పెట్టి పెళ్లి చేసుకోరా అని బెదిరిస్తుంటే వాడికేమో ఇవ్వనంటున్నావు. ఓయ్ ఆపయ్యా, ఎన్నైనా మాట్లాడతావు. నీకు 3 పూట్ల మెక్కడానికి బాగా పెడతాను కదా. నువ్వు ఎలాగైనా మాట్లాడతావు, ఇంకెలాగైనా మాట్లాడతావు రా.
ఏ బుజ్జమా చేయొదులు ఎక్కడికే లాక్కెళ్తున్నావు అమ్మా, నాన్న చేయి వదలమ్మా. ఈడు ఒక బుజ్జమా తండ్రేనా? ఎక్కడికే ఏయ్ ఇలా చూడు, పిల్లలకి పెళ్లి కొడుకులు తీసుకొస్తానంటేనే ఇంటికి రా, లేదంటే సన్యాసం పుచ్చుకున్న అట్నుంచి అటే ఎక్కడికైనా వెళ్ళిపో. బ్రదర్ ఊరు భలే ఉంది కదా. అవును బ్రదర్, ఊరైతే బానే ఉంది, కానీ ఇక్కడ జనం ఎలా ఉన్నారో చూద్దాం. సరే బ్రదర్. ఏయ్ మిమ్మల్ని ఇటు రండి. ఎవరా మీరు? మేము ఈ ఊరికి కొత్త అండి. చూస్తేనే తెలుస్తుంది. ఎవరు కావాలి? మేము చదువుకున్న వాళ్ళం, కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. చదువుకున్న వాళ్ళకి మీకేంట్రా పని ఇక్కడ? ఇక్కడే ఒక ఇల్లు చూసుకొని ఉంటా ఉన్నా. ఏంటి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండబోతున్నారా? మీరు చూస్తే మంచి వాళ్ళ కనపడుతున్నారు, సో మీరు ఒక ఇల్లు చూసి పెడితే బాగుంటుంది. ఏమన్నా? అవునండి, మీరు చూడ్డానికి మంచివారిలా ఉన్నారు. ఎటకారంగా ఉందా? అయ్యో నిజమండి. మీసాలు తిప్పుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బైక్ మీద స్టైల్గా వస్తుంటే అందరూ మనల్ని విల్లన్ అంటుంటారు. వీళ్ళేంట్రంటే నన్ను మంచోడు అంటున్నారు. వాళ్ళకి మనం సాయం చేసి చూద్దాం. అలాగే సార్. సార్ అని పిలవద్దండి, నా పేరు రాజేష్, వాడి పేరు కిచ్చా. ఓకే రాజేష్, నన్ను మంచోడని నమ్మారు కదా? అవును సార్. నన్ను నమ్మేశారు కాబట్టి మీకు మంచిదే చేస్తా. కానీ ఈ ఊరోళ్ళు చాలా చెడ్డోళ్ళు. అమ్మాయిల్ని కలెత్తి చూసారనుకోండి, మీ ఇద్దరి గుడ్డు కళ్ళలో పీకేస్తారు. అలాంటి ఊరిది. అమ్మాయి చేయి పట్టుకున్నారనుకోండి, మీ చేతులు కాళ్ళు నరికేస్తారు. అది కాకుండా లవ్ గివ్ అన్నారనుకోండి, తల తీసేస్తారు. అర్థమైందా? ఇలా చూడండి, ఇదంతా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరిద్దరు నాకన్నా చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. అందుకే చెప్తున్నా, మీ ఇద్దరికి ఈ ఊరు అసలు సరిపెట్టి రాదు. దయచేసి వేరే ఊరు వెతుకుంటూ వెళ్ళిపోండి. సరే. ఆ బ్రహ్మ ఆడాన్ని ఎందుకు పుట్టించాడో వాళ్ళ చేతుల్లో నలిగి. యో మావయ్య, ఇంటెక్కడికి వెళ్తున్నావు? మీ అత్త నన్ను ఇంట్లో నుంచి తరిమేసింది. అరే బుద్ధిలేని మామయ్య, అక్కడేం పిచ్చితనం చేసావు? నువ్వు నాకు మేనల్లుడివి, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఇలా జరిగేది కాదు కదా. అక్కడ ఎవడైనా కొంచెం దోషం ఉన్నాడు ఉంటాడో, వాడికి వెళ్ళి పెళ్లి చేయి. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. మంచి జరిగింది బ్రదర్. ఆ బైక్ లో వచ్చిన అతను ఈ ఊరు గురించి మొత్తం చెప్పాడు. అవును బ్రదర్, లేకపోతే మన ప్రాబ్లంతో అది కలుస్తుంది. ఆ భగవంతుడు నా మీద దయ చూపించాడు. ఇద్దరు అల్లుళ్ళు రెడీ. నా ఇద్దరు కూతుర్లని వీళ్ళకి కట్టబెడితే సరి. ఉండవే బుజ్జమ్మా, వస్తున్నా. రే అమావాస్య, కట్ట పెట్టేరా. మీకు ఇక్కడేంటి పని? ఏం లేదన్నా. ఏమి లేదా? పర్వాలేదు చెప్పండి, నేను మీ సొంత మామయ్యని అనుకోండి. అది కాదండి, ఇక్కడే ఉందామని వచ్చాం, కానీ మీ ఊరు వాళ్ళు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మంచోళ్ళే. ఇక్కడ ఉండి చూడండి, ఊరు వదిలి వెళ్ళరు మీరు. ఆలోచించకండి. ఊరు కటువైపు పాలేరు, ఇటువైపు వీరభద్రస్వామి గుడి, వేప చెట్టు నీడ, వెనతీని పాలు అన్నీ ఇక్కడే కదా దొరికేది. మా ఊరు పాలేరులో 3 సార్లు మూనకేశారు అనుకోండి, మీ జలుబు, దగ్గు, తుమ్ములు అన్నీ పోతాయి. మేమందరం ఇక్కడ ఉన్నాం కదా, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? రండి రండి బాబు. అరే రండి, ఏం చేస్తున్నారు? రండి వెళ్దాం. మా కుటుంబం మీ కుటుంబమే అనుకోండి. రండి వెళ్దాం. రండి లోపలికి రండి. రండి ఇక రండి, ఇది మీ ఇల్లే. ఆలోచించకండి, రండి. బుజ్జమ్మా, ఇక నుండి నేను చెప్పిందే నువ్వు వినాలా. నేను పనికి రానున్నా. చదువుకున్న కుర్రాళ్ళు, ధనవంతుల కుర్రాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వచ్చారు. కుర్రాళ్ళకి స్ట్రాంగ్ టీ పెట్టి తీసుకురా, వెళ్ళు. ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? వీళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఉండండి బాబు, ఇక నుండి మీరు ఈ ఇంటి వాళ్ళే.
వాడు నాకు నువ్వు వయసులో చిన్నదానివి, నీకు ఇంకా వయసు రాలేదు. నీకన్నా వయసులో నేనే పెద్దదాన్ని. నాకే అతను, సరేనా? లేదు లేదు నాకు నాకే అతను. లేదు లేదు నీకన్నా నాకే. నేనే కదా పెద్దదాన్ని. సరే వదులు, ఇద్దరున్నారు కదా, ఇద్దర్లో నీకొకలు నాకొకలు, సరేనా? ఏ భుజమా, ఇంకా టీ ఎంతసేపే? ఇదిగో తొందరగా తీసుకురా. వస్తున్నానయ్యా. ఏడిగా ఉందా? అవును. వాళ్ళకివ్వు. తీసుకొని తాగండి బాబు, తాగు బాబు. బాగుంటుంది. తాగండి, ఇలాంటివన్నీ నాకు తాగండి. అలవాటు లేవండి. ఆ. సరే ఇదిగో మీరు తాగండి. ఓ, ఆ. బుజ్జమ్మా, ఏ కొట్లో టీ తీసుకొచ్చా? రుచిగా ఉంది. మీ ఇద్దరిది ఏ ఊరు? నాది చీరాల, తంది విజయవాడ. అవునండి. వాళ్ళ పేర్లు తర్వాత తెలుసుకుందు, ముందు భోజనానికి ఏర్పాటు చేయి. బాబు భోంచేసే వెళ్ళాలి. ఒసేయ్, అక్కడ ఏం చేస్తున్నారా? ఇలా రండి. ఈ బాబులకి భోజనం సిద్ధం చేయాలా? అడుగులో అడుగు వేయకుండా తొందరగా రండమ్మా. మది కన్నులో విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తానా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెలమ్మ. ఉల్లిపాయ దోశ తీసుకురమ్మంటారా? వద్దు, వద్దు. మీకు పొంగల్ తీసుకురమ్మంటారా? పొంగలా? అయ్యో అస్సలు వద్దండి. మాట్లాడతారేంటే? వెళ్ళి తీసుకురండి. తమరేం చేస్తారో తమరు వెళ్ళండి, మాట్లాడుతూనే ఉంటది. భోజనం రెడీ అవుతుంది, మీరు స్నానం చేసి వస్తారా? కండవు మట్టి మట్టిగా ఉంది, దులిపివ్వమ్మా. అయ్యో బాబు, ఏమైంది బాబు? ఏయ్, వెళ్ళి మంచి కండవు తీసుకురా. ఏయ్, అన్నా? ఆ సిటీ కుర్రాళ్ళు టీచర్లు కలగకుండా చూసుకోండి. సరేనా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయం నాకు ఫోన్ లో చెప్తూనే ఉండాలి. అర్థమైందా? అలాగేనా? ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంచుకోండి. ఆ. వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అలాగేనా? ఇదే మీ ఇద్దరికి చాలా ముఖ్యమైన పని. సరేనా? ఏదైనా తేడా జరిగిందనుకో వెంటనే ఫోన్ చేయాలి. అలాగేనా? మీరు ఇద్దరు ఈ పనిని సరిగా చేయలేదనుకో రోడ్డు మీద పరిగెత్తించి మరీ కొడతాను. ఏంటి? లేదన్నా, చెప్పినట్టు అర్థమైందా? చేస్తాను. మ్మ్. అన్నా, ఇద్దరు టీచర్లు వస్తున్నారు. ఎక్కడ వస్తున్నారా? తూర్పు సందులోనా? చూస్తూ ఉండండి, వస్తా. ఎందుకండి ఇలా చేస్తున్నారు?
ఏం సార్? నా పంచని అడ్డు పెట్టకపోయుంటే ఈ పాటికి తేనెటీగ కుట్టేసి ఉంటుంది. సందులో వచ్చేటప్పుడు చూసుకుంటూ రండి, విషమున్న తేనెటీగలో కుట్టేస్తుంది. ముందు మీ పంచ సంగతి చూడండి. రేయ్ రేయ్ నా పంచరా రేయ్. రేయ్ ఆగరా రేయ్ నా పంచరా రేయ్ ఆగరా. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకి అట్టబొమ్మ జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ. రే బుడ్డోడా, వాడు నా పంచని లాక్కెళ్తున్నాడు రా, పట్టుకోరా. మా అన్న పంచి లాక్కొని వెళ్తాడా? ఉండని నీ పని చెప్తా. నేను కాదు. పట్టుకోరా. ఏంటన్నా ఇది? ఇదేనయ్యా ఆరంభం. ఎంతో చూస్తారు మీరు. నమస్కారం అండి. నమస్కారం. కొత్తగా వచ్చిన టీచర్లా? అవునండి. ఊళ్ళో టీచర్లంటే అదోలా మాట్లాడుకుంటున్నారు. మీరెలాంటి వాళ్ళు? అది కాదు, మోడర్న్ గా డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, అందువల్ల ఊళ్ళో అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యా, అలా మోడర్న్ డ్రెస్ వేసుకోవడం మా హక్కు. ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడం మా బాధ్యత. తెలుగుగల వాళ్ళమ్మా, ఈ ఊరికి మీలాంటి వాళ్ళమ్మా అవసరం. మన ఊరి కుర్రాళ్ళు ఏంటంటే సినిమాలో వచ్చే టీచర్ల లాగా వాళ్ళ మనసు పారేసుకుంటున్నారు కదా. ఎందుకంటే సినిమా వాళ్ళు టీచర్లు అలాగే కదా చూపిస్తున్నారు, కానీ మిగతా విషయాల్లో మన ఊరు వాళ్ళు చెప్పకూడదు. కానీ మేలుమి బంగారం అనుకో. అయ్యా స్కూల్ కి టైం అవుతోంది, బయలుదేరుతాం. కర్తవ్యం అంటే అలా ఉండాలి. పిల్లలకి బాగా చదువు చెప్పాలి. సరే సరే వెళ్ళి రండి. ఏమండో టీచర్లు, ఒక్క నిమిషం. మీకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడే బుల్లెట్ సింహాచలం, వాడి గురించి తెలుసా మీకు? ఈ ఊరికి నాయకుడు ఆయనే కదా. ఊరికి నాయకుడు కాదమ్మా, వాడు నాకే నాయకుడు. అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు వెళ్తున్నారే స్కూలు, అక్కడ హెడ్ మిస్ అని ఒకటి ఉంది. అది హెడ్ మిస్ కాదు, హెడ్ లేని మిస్. తాళి కట్టించుకోకుండానే తల్లి అయిన మిస్సు. తాళి కట్టకుండానే తల్లి అవడానికి కారణం ఎవరో తెలుసా? అయ్యా, మీరు తప్పుగా అనుకోకండి. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని చూడడానికి మేము రాలేదు. ట్రైనింగ్ మాత్రమే వచ్చాం. చూస్తుంటే తెలివి తక్కువ కనబడుతున్నారు. దీనికి అంతటికి కారణం ఎవరో తెలుసా? ఊరికి నాయకుడు అనుకుంటున్నారే సింహాచలం, వాడే కారణం. మిమ్మల్ని చూస్తుంటే కళ్ళకు విందుగా లక్షణంగా బాగున్నారమ్మా. వాడొక దుర్మార్గుడమ్మా, వాడిని చూస్తే జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? సరే సరే పోండి పోండి. టీచర్ ఇలా రండి. వాడి పేరు చెప్పగానే కన్ఫ్యూజ్ అయిపోయారు చూసారా? స్కూలు ఈ టేపు కాదు, ఈ టేపు. వెళ్ళండి వెళ్ళండి. టీచర్ నమస్తే. నమస్కారం. ఒక విషయం చెప్పండి. ఇల్లు మీకు సౌకర్యంగా ఉందా? బాగానే ఉంది సార్. మీకేదైనా అవసరమైతే వచ్చి నన్ను కలవండి, పక్కనే నా ఇల్లు. ఇప్పుడు వెళ్తున్నారే స్కూలు, అక్కడ హెడ్ మిస్ అని ఒకటి ఉంది. అది హెడ్ మిస్ కాదు, హెడ్ లేని మిస్. దీనికి అంతటికి కారణం ఎవరో తెలుసా? ఊరికి నాయకుడు అనుకుంటున్నారే సింహాచలం, వాడే కారణం. మా ఊరుకొచ్చిన టీచర్లకి మంచి సౌకర్యాలు కల్పిస్తాం, ఊరు వదిలి వెళ్ళలేనంత. అలాగే సార్. టీచర్, ఒక విషయం ఒకటి మర్చిపోయాను. ఈ ఊళ్ళో వీరన్న అనే ఓ సన్నాసి నాయకుడిని చెబుతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. వాడి గురించి మీకేమన్నా తెలుసా? చిన్నపిల్లలు మీరిద్దరూ దీని గురించి చెప్పకూడదు, కానీ జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకనే మీకు చెప్తున్నా. మన స్కూల్లో హెడ్ మిస్ అని ఒకరు ఉన్నారు. ఆవిడ హెడ్ మిస్ కాదు, చెడిపోయిన మిస్, తాళి లేకుండా తల్లైన మిస్. దానికి కారణం ఎవరో తెలుసా? తెలుసు.
వీరన్నే. వాడిని చూస్తే మంచోళ్ళలాగే కనబడతాడు, కానీ శరీరాని పనులన్నీ చేస్తాడు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏంటి వీళ్ళు చెప్పింది చెప్తున్నారు? అదే కదా హీరో బాలకృష్ణ లాగా చెప్పిందా చెప్తూ ఉన్నాడు. సరే పద స్కూల్కి వెళ్దాం, అక్కడేం జరుగుతుందో. పిల్లలారా, టీచర్లకి దారి వదలండి. నమస్తే టీచర్. రండి టీచర్, నమస్తే. రండి. మీకే ఏర్పాట్లన్నీ. టీచర్, ఈ ఏర్పాట్లన్నీ మనదే. ఎలా ఉంది? ఇవన్నీ మా కోసం ఎందుకండి? పర్లేదు టీచర్, మీలాంటి అందమైన టీచర్లు మా స్కూల్కి ఎప్పుడు రాలేదు. అందుకే ఈ ఏర్పాట్లు. నచ్చకపోతే చెప్పండి, ఇంకా గ్రాండ్ గా చేద్దాం. మీకు నచ్చాలి అంతే. లేదు లేదు పర్వాలేదు, కానీ ఇక మీదట ఇలా మీరు చేయకండి. గుడ్ టీచర్. మీరు చెప్పిన విధానం నాకు నచ్చింది. పిల్లలారా, టీచర్ కి చెప్పండి అన్నకి పొగడతలంటే నచ్చదని. అలాగే, వెరీ గుడ్. విన్నారు కదా టీచర్? ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నారు కదా. ఇకపై మిమ్మల్ని అడగకుండా నేను ఏ పని చేయను. సరేనా టీచర్? పిల్లలారా, టీచర్ కి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. మొత్తం పాడు చేశారు కదరా. టీచర్, మీరు ఇలా నవ్వుతూనే ఉండండి, అదే మీకు చాలా బాగుంది. వస్తాను టీచర్. సరే టీచర్, ఒక నిమిషం. ఇక్కడ హెడ్ మిస్ ఒక ఆవిడ ఉంది. ఆవిడతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఆవిడ ఎడ్ మిస్ కాదు, ఎడ్ లేని మిస్. ఆవిడ ఇక్కడికి ప్రమోషన్ తో రాలేదు, చెడిపోయి వచ్చింది. తాళి కట్టించుకోకుండానే తల్లి అయ్యింది. దానికి కారణం ఎవరో తెలుసా? సరిగ్గా ఉందా? గుడ్ మార్నింగ్ మేడం. ఇలా చూడండి టీచర్స్, నేను చాలా స్ట్రిక్ట్. టైం అనేది నాకు చాలా ముఖ్యం. నా గురించి నేను ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడినా. ఇప్పుడు వెళ్ళాడే సింహాచలం అనే తమ్ముడు, అతని దగ్గర, ఈ ఊరి పెద్ద అతని దగ్గర నా గురించి అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు. నా డ్యూటీ చూసి ఈ ఊళ్ళో వాళ్ళు రికమెండ్ చేసి నన్ను ఇక్కడే ఉంచేశారు. మిమ్మల్ని కూడా రికమెండ్ చేయమంటారా? ట్రైనింగ్కే వచ్చాం. నేను కూడా ట్రైనింగ్ వచ్చిన దాన్నే. ఇక్కడ అందరికి నేను నచ్చేసాను, అందువల్ల నేను ఇక్కడ ఉండిపోయాను. ఓకే, మీ ఇష్టం. రంగనాథన్ సార్, ఈ అమ్మాయికి 7th A, ఈ అమ్మాయికి 7th B తీసుకువెళ్ళి చూపించండి. ఓకే మేడం. నాకు స్కూల్కి టైం అవుతుంది, త్వరగా వచ్చి షూ వెయ్యి. వస్తున్నా. యో, నువ్వంతా ఎందుకయ్యా పౌడర్ కొట్టుకుంటున్నావు? స్కూల్ మాస్టర్ పౌడర్ కొట్టుకోకూడదా? ఏంటి, నువ్వేమీ పౌడర్ కొట్టుకోవద్దు. ఈ లక్షణంలో నేనెవరు చూస్తారు? ఎలా దిక్కులు చూస్తున్నాడో చూడు. ఇదిగో తీసుకో. ఇదేంటి? ఇదేమైనా నీకు కొత్త? ఎందుకలా జంకుతూ నుంచున్నావు? అమలు, ఈరోజు స్కూల్ హాఫ్ డే. ఎప్పుడు చూసినా ఏదో కారణం చెప్తూ ఉంటావు. ఎలా మనం బతుకుతాం? ఇలా చూడు, నువ్వు తీసుకున్న జీతానికి మనం కుటుంబాన్ని నట్టలేం. నీకు మోసం చేసే అంత అలవాటు లేదు. మూత అలా పెట్టుకోకు, నేను చెప్పింది విను. ఏమయ్యో, ఈ ఆటలన్నీ నీ స్కూల్ పిల్లల దగ్గర మాత్రమే, అర్థమైందా? అమలు, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వేమీ చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పినవంతా ఏం జరిగిందని. అయ్యయ్యో, ఆ రోజు అమ్మా నాన్న చెప్పారే, పోలీసుడు, పోకిరోడు, మాస్టర్ ముస్టోడని. మేనమామని నీకు తలంచితే నేను చేసుకొని నేను ఏం బాగుపడ్డానయ్యా? ఇదే ఇల్లు, ఇదే జీవితం, ఇదే పిల్లలు. నగలు చూసానా, బట్టలు చూసానా, ఏమని చెప్పను. అమ్మ నాన్నని తిట్టవాకమ్మా, చాలా మంచివారు. ఇదేనే కూతురా సమస్య. ఈ లోకాన్ని చూసన్నా నేర్చుకోవయ్యా. ఇలా చూడు, సాయంకాలం నువ్వు వచ్చేటప్పుడు ఈ సంచులను నిండుగా తీసుకురాడు, లేదంటే నువ్వు పసులతో పడుకోవాల్సిందే. అలాగే అమలు. రారా, నీకు టీ పెట్టిస్తా. నువ్వు రామ్మా, మనం స్కూల్కి వెళ్దాం. నాన్న, అమ్మ నిన్ను బాగా తిట్టింది కదా. అవునమ్మా. ఇంక మీదట అమ్మ నిన్ను తిడితే 4 దెబ్బలు బాగా కొట్టు నాన్న. అట్టలేక కాదమ్మా, కానీ నా కోరిక ఏమిటంటే నిన్ను బాగా చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్పదాన్ని చేయాలని నా కోరిక. అది నెరవేరాలంటే కొంచెం ఓపికతోనే ఉండాలి. అప్పటిదాకా నువ్వు బాగా చదువుకో తల్లి, ఇవేం పట్టించుకోకు. నాన్న, ఇంక మీదట నేను బాగా చదువుతాను నాన్న. అలాగేనమ్మా.
మామయ్య మీరు కూర్చొని తినండి మామయ్య. మీరు పిలిచిన మామ అని పిలిపి నా కడుపు నిండిపోయింది. అయితే సరే. ముందు మీరు తినండి. మీరు దోతున్నారా? అమ్మాయిలో వెళ్ళి వేయించిన చేపలు తీసుకురండి. వెళ్ళండి. అల్లుడు, గ్రామం ఆచార ప్రకారం ముందు అబ్బాయిలు తిన్న తర్వాత అమ్మాయిలు తినాలి. ముందు మీరిద్దరు కడుపు నిండా తినండి. మామయ్య పర్వాలేదు, మీకెందుకు ఇబ్బంది? అల్లులకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను. మీరు తినండి. అల్లుడు, ఊర్లో మేము తాగే గంజికే చాలా విశ్వాసంగా ఉంటాం. పట్టణంలో ఎలాగో నాకు తెలియదు అల్లుళ్ళు. మీరు విశ్వాసంగానే ఉంటారు. తినండి అల్లుళ్ళు. అల్లుళ్ళు, నా మనసు మా కూతుర్ల మనసు మీకు బాగానే తెలుసుంటుంది. ఏంటి మావయ్య ఎలా చెప్తున్నారు? నాకు బాగా తెలుసు మావయ్య. ఎప్పుడు మనసు ఒకేలా ఉండాలి. అల్లరి కోతిలాగా ఎప్పుడూ మారుతూ ఉండకూడదు. అదంత సరిగ్గా ఉండదు అల్లుళ్ళు. మీరు చదువుకున్నోళ్ళు అర్థం చేసుకుంటారు. మామయ్య మీ మనసు బాగా అర్థం చేసుకున్నాం. అల్లుడు, అల్లుడు, కళ్ళద్దాలు తీసి బండి నడపమంటే వింటేనే కదా నువ్వు. చేయండి నువ్వు. నన్ను లాగడం మానేసి ముందు అక్కడికి వెళ్ళి చూడు. మీ ఇద్దరు అల్లుళ్ళు ఆ టీచర్లతో లేచిపోతున్నారు. ఏంటి? యో మామయ్య, నన్ను తోసింది గురించి వదిలేయ్. నీ అల్లుళ్ళు ఆ టీచర్లు చేరకుండా చూసుకో. తొందరగా వెళ్ళు, లేకపోతే లేచిపోతారు. అల్లుడు, ఇంట్లో మీ అత్త కాఫీ పెట్టిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి తాగడం అరే ఎందుకు? కావాలంటే మీరు తీసుకోండి అంకుల్. సరేలే అల్లుడు. ఒక టీ ఇవ్వండి అమ్మా. ఇదిగోండి అంకుల్, తాగండి. ఇచ్చా బ్రదర్, ఇటు రండి. వస్తున్నా. ఆ రోజు మీ చైన్ని వీళ్ళే తీసిచ్చారు. ఓ థ్యాంక్స్. పర్వాలేదులేండి. అల్లుళ్ళు, మీకు దిష్టి తగులుతుంది. రండి, ఇంటికి వెళ్దాం. బాయ్. రండి అల్లుళ్ళు, వెళ్దాం. అరే, ఒక్క నిమిషం ఆగండి. వస్తున్నాం కదా, అంకుల్, రండి అల్లుళ్ళు, సరే, వెళ్దాం. తర్వాత మనం వాళ్ళే ఎక్కడికి చూస్తున్నారేంటి? చెప్పండి. ఒక్క నిమిషం అంకుల్. బ్రదర్, ఈ ఊర్లో ఎప్పుడెప్పుడు ఎవడో సమస్య తెచ్చి పెడుతున్నారో అర్థం కావట్లేదు. బాగా కోపం వస్తుంది. పట్టించుకోకు బ్రదర్, అయినా వాళ్ళు చదువు రానోళ్ళు. మళ్ళాంటి వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి. అబ్బాయిలు ఆగండి రా. ఏ కుర్రాళ్ళారా, మా మామ మీకు పిల్లనిస్తానని చెప్పాడంటగా. వాడు చెప్పాడని మీరు అలా చేసుకున్నారంటే మీ మెడలు పీకలు తీసేస్తా. మా అక్క కూతుర్ని మీరు చూసారా, మీ కళ్ళు పీకేస్తా. మేము పని మీద రాలేదండి, వేరే పని మీద వచ్చాం. దానికి వచ్చారా దీనికి వచ్చారా నాకు అనవసరం. మా మామ కూతుర్ని చేసుకోవాలని అనుకున్నారా, మీరు నిద్రపోయేటప్పుడు మెడలు కోసేస్తా. జాగ్రత్తగా ఉండండి. పండి. వాట్ అంబిక, సంథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్ అంటే ఆ రోజు వాడు అన్నట్టుగానే జరిగింది. అంబిక, మా అమ్మ చెప్తూ ఉంటుంది, అమాయకంగా ఉండే అమ్మాయిలు మనసుతోనూ కళ్ళతోనూ మాట్లాడతారంట, కానీ గలగల మాట్లాడే అమ్మాయిలు నాలుగుతోనూ పళ్ళతోనూ మాట్లాడతారంట. అమాయకంగా ఉండే అమ్మాయిల్ని నమ్మలేమో. అది నీ విషయంలో కరెక్ట్ గానే ఉందిగా. ఊరుకోవే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇమాజిన్ చేస్తూనే ఉంటావు. అవును, వాడు అన్నట్టుగానే జరిగింది. ఆ తర్వాత నువ్వు బదులు చెప్పావు కదా. నువ్వు ఒక్కదానివి చాలే ఊరంతా దండోరా వేయడానికి. కొద్ది రోజుల్లో అంటుకోబోతుంది కదా, అప్పుడు ఊరంతా తెలుస్తుంది. అయ్యో తల్లి, దండం పెడతాను, ఆపవే. సరే అంబిక, నీ వాడు ఏ ఆగు, నువ్వే మాకు పెళ్లి చేసేసేలా ఉన్నావే. తప్పకుండా నువ్వు చెప్పిందే జరుగుతుంది. సరే అదొదిలే. ఆ రోజున నీ వాడి పక్కన కళ్ళజోడు పెట్టుకొని పొడుగ్గా ఒక అతను నుంచున్నాడే,
అతన్ని చూసిన వెంటనే ఎందుకో తెలియదు కానీ అతన్ని నేను గట్టిగా పట్టుకొని వాటేసుకోవాలనిపించింది. ఏ అప్పుడే హక్ చేసుకుండొచ్చుగా, ఎవరు తప్పన్నారు? ఇందులో తప్పే ఉంది. నాకు మనసులో అనిపించింది, చట్టం చెప్పేశాను. నువ్వు మనసులో పెట్టుకొని కుమిలిపోతూ ఉన్నావు. ఎక్కువ మాట్లాడుకో, లెగిసి వెళ్ళిపోతారు. వయసైన వాళ్ళు మాట్లాడుకుంటేనే లేచి వెళ్ళిపోతారు. కరెక్టేనా? బ్రదర్, మనం ఎలా టీచర్ని సెట్ చేయాలి? ఏమండి, మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతకాలి? ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఎలా మూవ్ చేయాలో ఆలోచిస్తున్నాం. అలాగా, సరే మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారా? అది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు మూవ్ చేయాలంటే అది ఓకే అవుతుందా లేదా అని చాలా భయంగా ఉందండి. మూవ్ చేయండి, ఓకే అయిపోతుంది. అవునండి, మీ కాన్ఫిడెన్స్ కరెక్ట్ గా ఉంది, మూవ్ చేయండి. అయితే ఓకే అండి. సరేనండి, మీ వర్క్ అంతా పూర్తి చేసి స్కూల్లో వచ్చి కలవండి. వస్తామండి. వస్తాం. అంబికా టీచర్, నేను చెప్పింది మాత్రం వినరా, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకో. ఏంటి బ్రదర్, సింహాచలం గ్రామస్తుడు అనుకుంటే సిటీ వాళ్ళ క్రిమినల్ ఆలోచిస్తున్నాడు. అవును బ్రదర్, చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా. కిచ్చా బ్రదర్, సింహాచలానికి తెలియకుండా ఈ రోజు మనం టీచర్ని కలవాలి. రేపు చూద్దాం బ్రదర్, వాడు చాలా టార్చర్ బ్రదర్. ఒక నిమిషం బ్రదర్. అవును, నేను చెప్పినట్టే చెయ్యి. ఓకే, జాగ్రత్త బ్రదర్. చేయమన్నానా? సరే సర్లే, అలాగే చేద్దాం. ఓకే, వస్తాలే నేను. టైం ఉందిరా. లేదు లేదు, కుదరదులే సార్. సార్ మిమ్మల్ని. నన్నా? సూపర్ సార్. ఒక్క నిమిషం అన్నా, మనల్ని చూడగానే వాళ్ళు పారిపోయారన్నా. వాళ్ళు ఇద్దరు మీ కంటి చూపుల నుంచి తప్పించుకోకూడదు, చూస్తూనే ఉండండి. నా కనుసన్నల్లోనే ఉన్నారన్నా. అలాగే వాళ్ళిద్దరిని భయంతోనే ఉంచండి, అర్థమైందా? సరే సరే, అట్లాగే. వెరీ గుడ్ సార్. సూపర్ సార్ మీరు. లోపలికి రండి, లోపలికి రండి సార్. మనం ఇలాగే ఉండాలి. రండి సార్. నన్ను పట్టుకుని సార్ అని పిలుస్తున్నారేంటి సార్? మేము చదువుకున్నది మిగతా వాళ్ళని గౌరవించడానికి, అలాగే మర్యాదగా పిలవడానికి. సార్, మీరు నిజంగానే చదువుకున్నోళ్లే సార్. ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్. రండి సార్, కూర్చోండి. మొహమాట పడకుండా కూర్చోండి సార్. ఒక్క నిమిషం అక్కడ వస్తాను. భయపడకండి సార్, ఫ్రీగా ఉండండి, ఇది మన ఇల్లు. ఏంటి సంగతులు? మీ ఇంట్లో అమ్మా నాన్న బాగానే ఉన్నారా? ఉన్నారు బ్రదర్. ఇదిగోండి మీకే బ్రదర్, తీసుకోండి, వేసుకోండి. మీకే బ్రదర్, వేసుకోండి. వేసుకుని రండి బ్రదర్. ఏంటి బ్రదర్ మీరు? ఇదిగోండి, ముందు కళ్ళ చూడు పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను ఎప్పుడు మీ కళ్ళలో వేసుకోండి. నీళ్లు చూడకూడదు, సరేనా? ఇది మీ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు. ఇక మీదట ఏం జరిగినా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటాను సార్. అదంతా ఏం అక్కర్లేదు సార్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. లోపల ఫ్రిడ్జ్ ఉంది, అందులో ఫారిన్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. అంతేకాదు, బెడ్ ఉంది, బెడ్ మీద పడుకోండి, ఫ్యాన్ వేసుకోండి. అది మాత్రమే కాదు, కలర్ టీవీ కూడా పెట్టుకున్నాం, సోనీ కంపెనీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని మీరు జాలీగా పడుకోండి. సంతోషంగా ఉండాలి, సరేనా? కానీ ఒక్క విషయం, సింహాచలం అడిగితే మేము ఇక్కడ ఉంటున్నామని అర్థం చెప్పాలి. ఇలా చూడండి, నేను గ్రామస్తుడిని, నువ్వు అబద్ధం చెప్పను, ఎప్పుడు నిజమే చెప్తాను. కావాలంటే మీరు ఉంచుకోండి. బ్రదర్, బ్రదర్, ఇదెవరు? ఇది మీరు. మరి ఇదెవరు? ఇది ఈయన. ఇది పట్టుకోండి. ఇప్పుడు మేము ఎవరితో ఉన్నాం? నాతోనే ఉన్నారు. అప్పుడు సింహాచలం అడిగితే ఏం చెప్తారు? సార్, మీరు సూపర్ సార్, మీరు దిగులు పడకండి, ఏం చెప్పినట్టే నేను చెప్తాలేండి. అన్నా, ఒరే అక్కడ ఏం జరుగుతుంది? ఫోన్ రాలేదు? అంతా బాగానే జరుగుతుందన్నా. వాళ్ళ ఇద్దరిని మీరు గమనిస్తూనే ఉండాలి, అర్థమైందా? అట్టగా అన్నా. కూడా పుట్టని తమ్ముళ్ళరా మీరు. రాజేష్ బ్రదర్, ప్రేమ కోసం లెటర్ రాసి వెయిట్ చేయడం, సైకిల్ చేయడం, ఇదంతా ఓల్డ్ స్టైల్ బ్రదర్. స్ట్రైట్ గా ఫేస్ టు ఫేస్ చూసి చెప్పాలి బ్రదర్.
బ్రదర్ అటు చూడండి బ్రదర్, నీ ఫిగరు నా ఫిగరు వస్తున్నారు. ముందు వెళ్ళి మీరే మాట్లాడండి, ఓకేనా? అమ్మాయిలేమో బల్బు, మనం కరెంటు బ్రదర్. ఇందాక ఓతగా ఫిలాసఫీ చెప్పారు చూడండి, వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి బ్రదర్, వెళ్ళి మాట్లాడండి. వెళ్ళండి వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి. ఏం చూపిస్తున్నారు? ఇది చూడడానికి వీలా ఉంది. ఏంటంటే ఇంగ్లీష్లో వీలేంటి ఈ టైంలో ఇటువైపు పరిగెత్తున్నారు? ఇదిగో వచ్చేసాను, వస్తున్నా, ఉండండి. ఈ రోజు నా చేతికి చిక్కారా మీరు? అంతేరా. సింహాచలం సార్, సింహాచలం రే, సింహాచలం. ఓయ్ బ్రదర్, ఆ సింహాచలానికి ఒక ముగింపు చెప్పాం. అవును బ్రదర్, ఒక సమస్య పూర్తయింది, ఇంకో సమస్య అమావాస్య. చూసుకుందాంలే బ్రదర్. అల్లుళ్ళు, కొబ్బరి బొండాలు పట్టుకొని మీకోసం ఎక్కడెక్కడైనా వెతకాలి. కొబ్బరి నీళ్ళు ఒంటికి మంచిది, తాగితే రోగాలన్నీ పోతాయి.
ఇదిగో తాగలుడు. వద్దండి వద్దండి, నాకు కోల్డ్ గా ఉంది. ఎండలా మండిపోతుంటే కొబ్బరి నీళ్ళు సరే, నాకు వద్దంటున్నాను. ఇవ్వండి. నువ్వు తాగలుడు, ఒంటికి మంచిది, తాగండి. బాగుందా? మామయ్య ఆ బొండం చాలా టేస్ట్ గా ఉంది. మీరు మామ అని పిలుస్తుంటే నా మనసుకు సంతోషంగా ఉంది అల్లుళ్ళు. అవును, మీరు మా గురించి ఏమనుకుంటున్నారు? మీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా అల్లుల్ని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మేము సరిపోం కదా. బాగా చదువుకున్నోళ్ళు, ముక్కు మొహం కూడా బాగున్నాయి. ఇంతకు మించి ఇంకేం కావాలి అల్లుళ్ళు? మీ మనసుకు తగ్గట్టుగా మంచి అమ్మాయిల్ని కల్లా కపటం లేని వాళ్ళని నేను కన్నాను. మీకు తగ్గట్టుగానే మా అమ్మాయిలు చాలా మంచోళ్ళు. పట్నం పిల్లల్లాగా ఏ తప్పు చేయరు. ఇకపోతే ఆ టీచర్లు వెనక నెలకొకడు మారి మారి వెంటపడుతున్నాడు. కట్టుకున్నోడే కడదాకా అనుకునే మంచి గుణమున్నోళ్ళు నా కూతుర్లు. ఇంతకు మించి ఇంకేం కావాలి అల్లుళ్ళు? లేదు, మీ ఊర్లో కులం గురించి చూస్తారు, దానికి మేము సెట్ అవ్వమండి. మా వల్ల మీకు కులం గురించి గొడవలు రాకూడదండి. చదువుకున్నోళ్ళు అయ్యుండి కులాలు అది ఇదని ఏదేదో మాట్లాడతారేంటి? కులం అనేది ఒక మనిషి ఆచూకీ కనిపెట్టేది. అది వదిలేసి దాన్నే పట్టుకుని వేలాడేవాడు మూర్ఖుడితో సమానం. మంచి కులస్తులు గొడవలకి కొట్లాటకి వెళ్ళరు. నేను నా మనసులో నిర్ణయం చేసుకున్నాను, మీరిద్దరే నా అల్లుళ్ళు అని. ఖచ్చితంగా మీ అమ్మాయిలు మమ్మల్ని ఇష్టపడరు. అవునండి అవునండి. మీకొక విషయం చెప్పమంటారా? కన్న తండ్రిని ఇది నేను చెప్పకూడదు, అయినా కానీ చెప్తాను. నా ఇద్దరు బిడ్డలు మీ ఇద్దరు ఫోటోల్నే గుండెల్లో దాచుకున్నారు. సార్, మీకోటి చెప్పాలి. ఒక్కటి మాత్రం చెప్పలుడు, సార్ అని ఎందుకు పిలుస్తున్నావు? ఏమైంది? ఎందుకు లేస్తున్నారు? ఎండ మండిపోతోంది, ఈత కొట్టి వెళ్దాం రండి. మేము టీచర్స్ పెళ్లి చేసుకోబోతున్నాము. మీరిద్దరే నా అల్లుళ్ళు. నా కూతుళ్ళ మెడల్లో తాలి కట్టేది మీరిద్దరే. అల్లుళ్ళు మీరే నాకు మనవడు మనవరాల్ని ఇవ్వాలి. ఊరుకులు పారిపోతున్నా బాబు. స్వామి నమస్తే. జ్యోతిష్యం చెప్పడానికి వచ్చిన స్వామీజీ మీరే కదయ్యా? అవును భక్త. స్వామి ఆ భగవంతుడు ఆశీర్వాదంతో సుఖంగా ఉండు నాయన. ఏమి కావాలో చెప్పు నాయన. నాకిప్పుడు మీరే నిజమైన దేవుడు స్వామి, నన్ను ఆశీర్వదించండి. కాళ్ళ మీద పడే కళాచారాన్ని వదిలేయండి. మీకేమి సమస్య భక్త? ఇది స్వామి అసలు సంగతి. నాకు ఎలాగైనా మీరే సాయం స్వామి చేయాలి. ఇదంతా తీసుకోదు. సంసారం అనే సముద్రంలో పడటం, సంబంధం లేని వాళ్ళ కాళ్ళ మీద పడటం, ఇదే మీ అందరి జీవితం అయిపోయింది. అన్నీ ఆ దేవుడి నిర్ణయంతో జరుగుతాయి. పోయి పని చూడు. ఇది కూడా దేవుడి నిర్ణయమే కదా, అలాగే జరగనివ్వండి. దేవుడి నిర్ణయం కాదు, ఏమీ కాదు. అలా అయితే నేను చెప్పినట్టు చేస్తారు కదా స్వామి? చేస్తా. అయితే నన్ను ఆశీర్వదించండి స్వామి. ఆ భగవంతుడు నీ కష్టాలు తీరుస్తాడు. చాలా మంచిది నేను స్వామి. తీరుస్తాను, వెళ్ళు. మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను స్వామి. రాత్రి మన ఇద్దరం నిద్రపోయిన సంగతి కానీ చెప్పేస్తాడంటావా ఏంటి? నాకు ఇది డౌట్గా ఉంది. అలా చెప్పకుండా మధ్యలో మనం ఏదో కిరికిరిట్టేయాలి. దేవుడి గురించి అలా మాట్లాడుకో. నీ మనసులో ఉన్నది బయట పెట్టేస్తాడు. నువ్వు గల్లంతా అయిపోతావు. తర్వాత నీ బతుకు బస్ స్టాండే. పనులను వదిలేసి వచ్చాం, తొందరగా చెప్పండి స్వామి. ఏంది స్వామి ఏమి మాట్లాడరు, త్వరగా చెప్పండి. ఇక్కడికి రా. ఏంటి బాబు దిక్కులు చూస్తున్నా? వచ్చి కూర్చో. కూర్చో.
నన్ను చూడు. నువ్వు రారా, చెప్తున్నారుగా, కూర్చో. నల్ల చొక్కా పసుపు చొక్కా మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి. దీర్ఘంగా చూసుకోండి. దీర్ఘంగా చూసుకోండి. రూపం కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? నాలా ఉంది స్వామి. కనిపిస్తుంది. అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగా ఒకటి కనిపిస్తుంది స్వామి. నాకు అలాగే స్వామి కనిపిస్తుంది. వేరేం లేదయ్యా. 4 సంవత్సరాల క్రితం మొగుడి చేత హత్య చేయబడింది మంగమ్మ. దాని ఆత్మ ఊర్లోకి వచ్చేసింది. అది ఆడే ఆటని ఇంకా ఆపలేము. స్వామి, వచ్చేసింది అంటున్నా, ఎవరి మీదకి వచ్చింది, ఏం చేసింది, కాస్త వివరంగా చెప్పు స్వామి మాకు. అదేంటంటే అది ఆవగించింది ఇద్దరిని. వాళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారయ్యా. ఇంకా వివరంగా చెప్పాలంటే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలే. ఇంతకంటే ఆ తల్లి నాకేం చెప్పలేదు. అంతేనయ్యా. బ్రదర్, ఏంటి బ్రదర్, మనం చేసిన తప్పు వల్ల టీచర్ సమస్యలు ఎదుర్కొనేలా ఉంది. అవును బ్రదర్, అది సరే కానీ స్వామి గారు చెప్పి చూసి నాకే భయం వచ్చింది బ్రదర్. అవును బ్రదర్, నేను భయపడిపోయాను. అది సరే కానీ ఊళ్ళో వాళ్ళు టీచర్స్ ఇద్దరికి దయ్యం పట్టిందని ముందే వేశారే, దానికి మనం ఏం చేద్దాం బ్రదర్? మనమేం చేస్తాం బ్రదర్, ప్రేమిస్తే దేని తినాల్సిందే. నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? బ్రదర్, మీరు చెప్పి నాకు అర్థమవుతుంది. మీరు ఆవలించడం వల్లే పొలాలు మాడిపోయాయి, అందువల్లే కదా సమస్య. ఆ విషయం మీరు చెప్తున్నారు. మీరు తుమ్మిన తుమ్ముకి సింహాచలం చెవు కూడా వినిపించట్లేదు. హలో, అదే మన లవ్ చేసి జాలీగా ఉంటున్నాం కదా. అవును, ఇప్పుడు ఆ లవ్కే కష్టాలు వచ్చేటట్టుంది. కష్టం అనుకుంటే ఊరోళ్ళకి చెప్పొద్దామా? వెళ్ళండి, అన్ని విషయాలు చెప్పేయండి. ఆలోచిస్తున్నానండి, త్వరగా వెళ్ళి చెప్పండి. అప్పుడు మన లవ్ పోతుంది, మనం తిరిగి ఇంటికి వెళ్తాం. సంతోషమేగా? ఉండండి బ్రదర్, టెన్షన్ అవ్వకండి. అయితే ఆ టీచర్స్తో చెప్పేద్దామా? అలాంటిదేం చేయకండి బ్రదర్. ఒకే దెబ్బకి 2 పిట్టలు, విన్నారు కదా. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ఒకటి చేయాలి. బ్రదర్, దేవుడు ఇచ్చింది ఆలోచించాల్సిన అక్కర్లేదు. పక్కన వాళ్ళు చెప్పింది నేను చేస్తాను. మీరు ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. ఇట్రండి. ఇది మన ప్లాన్. ఓకే బ్రదర్, సూపర్. మనం స్నానం చేద్దాం బ్రదర్. నేను చేతులు కాలు మొదలు కడుక్కుంటాను. అరే లోపలికి వెళ్ళండి బ్రదర్. అరే బ్రదర్, బ్రదర్, సింహాచలం మనకి ఎంత టార్చర్ పెడుతున్నాడు. అతని వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్రదర్, సింహాచలం దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గమే ఉంది. మీరు మీ లవర్ని వదిలేసేయండి. మీరు వదిలేచ్చు కదా. లేదు బ్రదర్, నేను లవ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. హలో, మేము మాత్రం టైం పాసా? బ్రదర్, మీలాంటి ఇన్నోసెంట్ ఫేస్కి ఈజీగా పడతారు. బ్రదర్, ఇదంతా టూ మచ్. బ్రదర్, హలో, ఏంటి బ్రదర్ టూ మచ్? మీ తుమ్మలకి ఊరే ఆదిరిపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. సింహాచలమైన అమ్మాయితో సంతోషంగా ఉంటారని చెప్తుంటే ఈ మట్టి బుర్రకే అర్థం కావడం లేదు. ఏంటి ఊరిమి చూస్తున్నారు? నన్న మట్టి బుర్ర అన్నారు నిన్ను. అమ్మా, అయ్యో, ఎవర్రా నా ఇరిగిపోయిన కాళ్ళు మళ్ళీ ఎరగొట్టింది, చెప్పండి రా. సారీ బ్రదర్. మీ సారీ పూరీలు నాకెందుకురా? మిమ్మల్ని మంచివాడు అనుకుని మీతో సాహసం చేయడం నా తప్పురా. ఆ సింహాచలం మిమ్మల్ని వెతుకుతున్నాడు రా. మీరు కనబడితే మిమ్మల్ని నరికేస్తాడు రా. వెళ్ళిపోండి రా ఇక్కడి నుంచే. అన్నయ్య కనిపెట్టాను.
ఏట్రా ఏటైంది? ఎందుకు అలా ఉన్నా? అన్నా ఆ పొలాలు అలా అవడానికి కారణం ఎవరు తెలుసా? ఆ సిటీ కుర్రాలేనయ్యా. ఇదిగో చూడు అన్నా, టీచర్లకంతా దెయ్యం పట్టలేదన్నా. దీనికి మొత్తం కారణం వాళ్ళే. వెంటనే వాళ్ళని ఊరించి తరిమేయాలి. వాళ్ళని ఊరు నుంచి తరిమేయడమే కాదురా తమ్ముడు. ఏమంటున్నావు అన్నయ్య? 2 నెలలుగా నిన్ను అలా పడుకోబెట్టారు కదా, వాళ్ళని వాళ్ళింట్లోనే మనం తగలెట్టేయాలిరా. నువ్వు చెప్పేదే కరెక్ట్ అన్నయ్య. రే తమ్ముడు, నువ్వు వెళ్ళి మన ఊళ్ళో సొంత వాళ్ళని, బంధువుల్ని, స్నేహితుల్ని, ముసలోళ్ళని, మొతక అందరినీ అక్కడికి తీసుకురా. నేను వెళ్ళి వాళ్ళిద్దరిని మడతెట్టేస్తా. ఒంటరిగా వెళ్ళొద్దన్నా, వాళ్ళు చాలా మోసమైన వాళ్ళు. రే, నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? పులికి ఏటాడటమో తెలుసు, ఓపిగ్గా ఉండడమో తెలుసు. నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని మాత్రం చేసి అక్కడికి రా, నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య, జాగ్రత్త అన్నయ్య. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? రెండయ్యా. అదెందుకు అడుగుతారు? ఆ పిల్లలిద్దరూ ఆ టీచర్లు వెనకాల తోకాడించుకొని తిరుగుతున్నారు. అయ్యో, నా పిల్లల్ని చేసుకుంటాడని వండి వాచిపెట్టానే. బాగా మెక్కారు. ఆ టీచర్లు వెనకాల పడుతున్నారు. నాశనం అయిపోను, కాళ్ళు చేతులు పడిపోను. నా సొమ్ము అంతా బాగా తిన్నారు, నా సొమ్ము నాశనం చేశారు. రేయ్, వాళ్ళు వదలకండి. ఏంట్రా, మంచి పని మీద వెళ్తుంటే అడ్డం లేకరా. నీకేం కావాలరా? ఇదిగో తీసుకోరా. ఏంట్రా, నీకు అసలు ఏం కావాలరా? అడ్డు తప్పుకో. మా మామ కూతుర్ని ఎవరికో పెళ్లి చేసి పెడతాను, నేను ఒప్పుకోను. అడ్డు తప్పుకోరా, ఏదంటే బ్రదర్ ఆగండి. అయ్యో, తుమ్మేటట్టున్నాడే. నా కూడా వచ్చిన కుర్రోడేడి ఒకవేళ భయపడి పారిపోయాడా ఏంటి? ఇదేంటో ఇలా మట్టిలో కూరుకుపోయా? అయ్యో, అయ్యో, దుమ్మంతా దులుపు 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 దులుపు. ఏంటో ఎలా పడిపోయావు? కాపాడు, వెళ్ళిపోతున్నా, నన్ను కాపాడరా, కాపాడు.
బాబాయ్ నువ్వెవరు బాబు నన్ను గుద్దుకున్నావు? అమ్మా చచ్చన్నా దేవుడు, నాయన అమ్మా 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 ఎలా కొడుతున్నారండి బాబు నన్ను? ఇంతకు ముందు చిన్న పిల్లోడు, ఇప్పుడు పెద్దోళ్ళు. స్కూల్ మాస్టర్ అంటే అంత లోకం అయిపోయినరా మీకు నేను? అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ బాబోయ్ అమ్మో ఎవరు నాయన నడిస్తే ప్రాబ్లం పాక్కుంటూ వస్తుంటే అయినా ఉంది పెట్టలేదు వీడు బాబోయ్ నాయన. బ్రదర్ త్వరగా వచ్చే బ్రదర్, త్వరగా బ్రదర్. వస్తున్నా. చేయండి చేయండి త్వరగా. పారిపోతున్నారా? వెళ్ళండి త్వరగా వెళ్ళి పట్టుకోండి. మనల్ని రౌండప్ చేసేసారు. త్వరగా తుమ్మండి బ్రదర్, ఎలాగోలా తుమ్మండి. చూస్తారేంట్రా? 4 తగిలించాలి, ఇద్దరు పట్టుకోండి. బ్రదర్ బ్రదర్ మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం బ్రదర్. అయ్యో బ్రదర్, నా అంబిక లేకుండా నేను రాలేను బ్రదర్. ఏంటి బ్రదర్ చూసారు కదా బ్రదర్. బ్రదర్ నేను ఒక విషయం చెప్పనా, అంబికెట్టి చిన్న సంతోషంగా ఉండనివ్వండి, రండి వెళ్దాం. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, కామెడీ చేయకండి బ్రదర్. ప్లీజ్ బ్రదర్, ఇది నా జీవితం బ్రదర్, ప్లీజ్ బ్రదర్. బ్రదర్ ఇప్పుడేంటి తను సింహాచలంతో కలవకూడదు అంతే కదా? తను సింహాచలాన్ని పెళ్లి చేసుకోవద్దు, వేరే వాళ్ళని చేసుకుంటుంది. ముందు రండి బ్రదర్. కిచ్చా బ్రదర్, నేను చెప్పగానే వచ్చేసారు కదా, మీ మంచి మనసుకి ఖచ్చితంగా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. బ్రదర్ అటు చూడండి, మీకు తగ్గ అమ్మాయి తనే, టాప్ క్లాస్ గా ఉంది. బ్రదర్ ఏంటి ఆలోచిస్తున్నారు? తను మీకే. Don't leave me. I love you. After 1000 years, whichever country you are in, I am going to marry you one day. I am definitely going to come. I will marry you one day. ఆలోచించకండి బ్రదర్, రండి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం. Don't leave me. I love you. After 1000 years, whichever country you are in, I am going to marry you one day. I am definitely going to come. I will marry you one day. After 1000 years, whichever country you are in, I am going to marry you one day.
ఏంటి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని వద్దు! ఏయ్!